రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇసుక నిల్వ కేంద్రాలున్నాయి, వాటిలో ఎంత మేర ఇసుక అందుబాటులో ఉంది తదితర వివరాలన్నీ గనుల శాఖ అధికారిక వెబ్సైట్లో అధికారులు అందుబాటులో ఉంచారు. ఇసుక నిల్వల తాజా సమాచారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు నవీకరించుకున్నారు. 5 ఏళ్లుగా వైకాపా ప్రభుత్వం ఇసుకను విక్రయించి చెల్లింపుల్ని నగదు రూపంలో తీసుకుని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడింది. తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం నేటి నుంచి అమలవుతున్న వేళ సీనరేజీ, ఇసుక తవ్వకాలు, రవాణా ఖర్చులు వంటి నామమాత్ర రుసుముల్ని స్వీకరించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందులోనూ ఎలాంటి నగదు లావాదేవీలు లేకుండా డిజిటల్ చెల్లింపులు మాత్రమే స్వీకరిస్తూ పారదర్శక విధానం అమలు చేయనుంది. డిజిటల్ చెల్లింపుల స్వీకరణ కోసం ఇప్పటికే 16 జిల్లాల్లో బ్యాంకు ఖాతాలు తెరవగా వాటికి ఆయా బ్యాంకులు ఇవాళ క్యూఆర్ కోడ్ ఇవ్వనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పార్వతీపురం, మన్యం, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, అనంతపురం మినహా మిగతా 20 జిల్లాల్లో ఇసుక డంపులున్న నిల్వ కేంద్రాల వద్ద నుంచి ఈ ఉచిత ఇసుక విధానం తొలుత అమలు కానుంది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇసుక నిల్వ కేంద్రాలు ఉన్నాయి, వాటిలో ఎంత మేర ఇసుక అందుబాటులో ఉంది తదితర వివరాలన్నీ ఆదివారం నుంచి గనుల శాఖ అధికారిక వెబ్సైట్లో అధికారులు అందుబాటులో ఉంచారు. విక్రయాలు మొదలైనప్పటి నుంచి ఏ రోజుకు ఆ రోజు జరిగిన ఇసుక విక్రయాల వివరాలు, మిగిలిన నిల్వల సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు మార్పు చేయనున్నారు. నిల్వ కేంద్రాల్లో ఇసుక ధర తెలిసేలా బ్యానర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇవాటి నుంచి 2 వారాల పాటు చేతిరాతతో వే బిల్లులు జారీ చేస్తారు. ఆ తర్వాత నుంచి వాటిని కూడా ఆన్లైన్లోనే జారీ చేసేలా సాఫ్ట్వేర్ సిద్ధం చేస్తున్నారు. ఉచిత ఇసుక విధానంలో ప్రభుత్వం ₹1 కూడా తీసుకోదు. కేవలం నిర్వహణ ఖర్చుల్ని మాత్రమే వసూలు చేస్తుంది. సీనరేజీ కింద టన్నుకు ₹88 తీసుకుంటారు. ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాల్లో బోట్స్మెన్ సొసైటీల ద్వారా తవ్వించిన ఇసుక అయితే టన్నుకు ₹225 చొప్పున తీసుకుంటారు. రీచ్ నుంచి దూరంగా ఉన్న నిల్వ కేంద్రానికి ఇసుక తరలించి ఉంటే రవాణా ఖర్చు కింద టన్నుకు, కిలోమీటర్కు ₹4.90 చొప్పున లెక్కిస్తారు. నిర్వహణ ఖర్చు కింద టన్నుకు ₹20 తీసుకోనున్నారు. ప్రభుత్వం సీనరేజీ కింద వసూలు చేసే ₹88 జిల్లా, మండల పరిషత్లు, గ్రామ పంచాయతీల ఖాతాలకు ప్రతి నెల జమ చేయనున్నారు. నిర్వహణ ఖర్చు కింద టన్నుకు ₹20 చొప్పున తీసుకునే సొమ్మును వే బిల్లుల కొనుగోలు, సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు, మునుముందు రీచ్లకు పర్యావరణ అనుమతుల కోసం ఫీజులు చెల్లించేందుకు వినియోగిస్తారు. వాగులు, వంకలు, చిన్న నదుల్లో ఎడ్లబండ్ల ద్వారా నేరుగా ఇసుక తవ్వి తీసుకెళ్లేలా వీలు కల్పించారు. సమీప గ్రామాల ప్రజలు తమ నిర్మాణ అవసరాలు, అక్కడి ప్రభుత్వ నిర్మాణాలకు ఎడ్లబండ్ల ద్వారా మాన్యువల్ గా తవ్వి ఇసుకను తరలించుకునేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు గుత్తేదారులు కొన్ని జిల్లాల్లో చిన్న నదుల్లో సైతం ఇసుక తవ్వి విక్రయించారు. ఇకపై ఇదంతా ఉచితంగానే తవ్వి తీసుకెళ్లొచ్చని గనుల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీలు, జలాశయాల పరిధిలో పూడిక రూపంలో ఉన్న ఇసుకను తవ్వి తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికి పర్యావరణ అనుమతులు అవసరం లేకపోయినా కాలుష్య నియంత్రణ మండలి నుంచి కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్, కన్సెంట్ ఫర్ ఆపరేషన్ కి ఫీజులు చెల్లించి అనుమతి తీసుకోనున్నారు. నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు చేయకుండా, నిల్వ కేంద్రాల నుంచి తీసుకున్నది అక్రమంగా విక్రయాలు జరపకుండా ప్రత్యేక కార్యదళం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా నిఘా ఉంచనున్నారు. ఉచితంగా ఇసుక వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏ వెహికల్లో తెచ్చుకుంటే ఆ వెహికల్లో అక్కడ నమోదు చేసుకుని అక్కడ సీనరైజ్ కట్టుకుని లోడింగ్ ఛార్జ్ కట్టుకుని డైరెక్ట్గా వాళ్ళు శాండ్ తెచ్చుకుని పని చేసుకోవచ్చు. గత ప్రభుత్వంలో అయితే ఆన్లైన్లో కట్టాలి, వాడు ఎప్పుడు పిలుస్తాడో తెలీదు, సైట్ ఏమో ఆన్ అయినది చిటికమని ఎగిరిపోయేది. బ్లాక్ మార్కెట్లో ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. ₹475 టన్ ఇసుక ₹470 కొనుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేది. మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా ఎక్స్ట్రా. కానీ ఇవాళ ఒక్క పైసా కూడా ప్రభుత్వం వసూలు చేయకుండా ఫ్రీగా శాండ్ ఇస్తా ఉంది. ఏదైతే షిల్ట్ ఉందో ఆ షిల్ట్ కూడా తీసేదానికి అవకాశం. మొత్తం 1 కోటి టన్నుల శాండ్ని రాబోయే 3 నెలల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. దానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది.